Hello friends, welcome to my channel. Today our topic is first come first serve with a different example. రైట్, అది చెప్పుకోబోయే ముందు ఒకసారి ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ అని చూద్దాం. సో ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్లో 5 స్టేట్స్ ఉంటాయి. న్యూ స్టేట్, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్, టెర్మినేటెడ్ స్టేట్ అండ్ వెయిటింగ్ స్టేట్. సో ఈ 5 స్టేట్స్లో ప్రాసెస్ న్యూ స్టేట్లో క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన ప్రాసెస్ రెడీ స్టేట్లో అడ్మిట్ చేస్తాము. దెన్ మనకి రన్నింగ్ స్టేట్లోకి మూవ్ చేసి సిపియు ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తాము. దెన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే టెర్మినేటెడ్ స్టేట్ ద్వారా ఎగ్జిట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఏదైనా ఐఓ ఈవెంట్ అక్కర్ అవ్వాల్సి వస్తే వెయిటింగ్ స్టేట్లోకి వచ్చి దెన్ రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్లో ఎగ్జిక్యూట్ అయ్యి దెన్ టెర్మినేట్ అవుతుంది. లేదు ఇంటరప్ట్ అక్కర్ అయితే తిరిగి రెడీ స్టేట్లో అడ్మిట్ అవుతుంది. దెన్ సేమ్ ప్రాసెస్ రన్నింగ్ స్టేట్లో ఎగ్జిక్యూట్ అయ్యి దెన్ టెర్మినేట్ అవుతుంది. సో మన ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అల్గారిథంలో మనం ఏదైతే ప్రాసెస్ ఫస్ట్ అరైవ్ అవుతుందో దాన్నే మనం ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాము, దెన్ టెర్మినేట్ చేసేస్తాం. సో ఫస్ట్ అరైవ్ అయిన ప్రాసెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ అరైవల్ టైమ్స్ని బేస్ చేసుకుని ఫస్ట్ అరైవ్ అయిన ప్రాసెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయి, 6 ప్రాసెస్, P1, P2, P3, P4, P5, P6. సో 6 ప్రాసెస్ ఉన్నాయి. అండ్ అరైవల్ టైమ్స్ అండ్ బర్స్ట్ టైమ్స్ని రీడ్ చేస్తున్నాం. సో అరైవల్ టైమ్స్ వచ్చేసి P1 అరైవ్డ్ అట్ ఫస్ట్ టైం యూనిట్, P2 అరైవ్డ్ అట్ 0th టైం యూనిట్, P3 అరైవ్డ్ అట్ 3rd టైం యూనిట్. అంటే ఇవన్నీ కూడా అరైవల్ టైమ్స్. ఏ ప్రాసెస్ ఎప్పుడు అరైవ్ అయిందో ఈ టైం యూనిట్స్ని బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ అలాగే బర్స్ట్ టైమ్స్ చూస్తే P1 బర్స్ట్ టైం వచ్చేసి 2 టైం యూనిట్స్, అలాగే P2 బర్స్ట్ టైం వచ్చేసి 2 టైం యూనిట్స్, P3 4 టైం యూనిట్స్. సో ఇవన్నీ బర్స్ట్ టైమ్స్. ఎంత టైము ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం బర్స్ట్ టైంని యూజ్ చేసి ఐడెంటిఫై చేస్తాం. రైట్, ఇక్కడ మనకి అరైవల్ టైమ్స్ వచ్చేసి అన్సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. లైక్ ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో అయితే 0, 1, 2, 3, 4 అని ఇచ్చుకున్నాం. సో ఇక్కడ అన్సార్టెడ్ ఆర్డర్లో ప్లేస్ చేసాం. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఏ ప్రాసెస్ ఫస్ట్ అరైవ్ అయింది అనే దాన్ని మనం ఖచ్చితంగా అరైవల్ టైంని బేస్ చేసుకుని చెప్పాలి. కాబట్టి దీంట్లో ఫస్ట్ అరైవల్ టైం ఏదైతే ఉందో, లీస్ట్ అరైవల్ టైం ఏదైతే ఉందో అదే ప్రాసెస్ ఫస్ట్ మనం అడ్మిట్ చేయాలి ఎగ్జిక్యూషన్కి. సో ఏది ఫస్ట్ అడ్మిట్ అయింది అనే దానికి మనం మెయింటైన్ చేయాలి అంటే మనం ఒక రెడీ క్యూని కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ రెడీ క్యూని తీసుకుంటున్నాం. అలాగే మనం గ్యాన్ షాట్ని కూడా కన్సిడర్ చేస్తాం. గ్యాన్ షాట్లో ఏ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అండ్ ఎప్పుడు ఎగ్జిక్యూషన్ ఎండ్ అయింది అనేది మనం గ్యాన్ షాట్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ తీసుకున్న ప్రతి ప్రాసెస్ రెడీ క్యూలో ప్లేస్ చేస్తాము. రెడీ క్యూలో ప్లేస్ చేసి దెన్ గ్యాన్ షాట్లో దాని ఎగ్జిక్యూషన్ టైంని మెన్షన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ దీంట్లో చూడండి, లీస్ట్ అరైవల్ టైం ఉన్న ప్రాసెస్ వచ్చేసి 0th అరైవల్ టైం. 0th అరైవల్ టైం వచ్చేసి ప్రాసెస్ P2. రైట్, అంటే 0th అరైవల్ టైం దగ్గర P2 అనే ప్రాసెస్ ఎంటర్ అయ్యింది. సో మనం ఎంటర్ అయిన ప్రతి ప్రాసెస్ రెడీ క్యూలో మెయింటైన్ చేస్తాము అండ్ ఎగ్జిక్యూషన్ అవ్వాల్సిన ప్రతి ప్రాసెస్ గ్యాన్ చార్ట్లో మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు P2 అనేది అరైవ్ అయింది 0th అరైవల్ టైం దగ్గర. రైట్, సో ఈ 0th అరైవల్ టైం దగ్గర వేరే ఏ ప్రాసెస్ కూడా అరైవ్ అవ్వలేదు కాబట్టి మనం P2ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో P2ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అల్గారిథం అండ్ నాన్ ప్రీమిటివ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అల్గారిథం కాబట్టి సో ఎంత బర్స్ట్ టైం ఉంటే అంతసేపు ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దట్ ఈస్ 0 to 2. రైట్, సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ఎప్పుడు కూడా నాన్ ప్రీమిటివ్ షెడ్యూలింగ్ అల్గారిథం అండి. రైట్, నెక్స్ట్ ఈ 0 to 2 ఈ టైం యూనిట్స్లో ఏదైనా ప్రాసెస్ అరైవ్ అయిందా అంటే 0 నుంచి 2 వరకు వేరే అరైవల్ టైమ్స్ని ఉన్న ప్రాసెస్ అరైవ్ అయినాయా లేదో మనం చూసుకుని అది రెడీ క్యూలో మెన్షన్ చేయాలి. 0 to 2 టైం యూనిట్స్లో ఫస్ట్ టైం యూనిట్ దగ్గర P1 అరైవ్ అయింది. సో మనం రెడీ క్యూలో P1 నోట్ చేసుకుంటున్నాం. అలాగే సెకండ్ టైం యూనిట్ దగ్గర ఏమైనా అరైవ్ అయిందా? ఎస్, P5 అరైవ్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ P2 అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఏంటి? P1, P5 రెండు ప్రాసెస్ అవైలబుల్ ఉన్నాయి. కానీ P1 ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ షెడ్యూలింగ్ అల్గారిథం కాబట్టి ఏదైతే ఈ రెండిట్లో ఫస్ట్ అరైవ్ అయిందో అదే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? P1.
సో ఇప్పుడు ఈ రెండు కాకుండా ఇంకేమైనా అరైవ్ అయినాయి అంటే అరైవ్ అవ్వలేదు, ఎందుకంటే సెకండ్ టైం యూనిట్ వరకు అరైవ్ అయినాయి ఈ P5, P2, P1 ఈ మూడు మాత్రమే. ఓకే, ఇప్పుడు P1కి మనకి ఉన్నటువంటి బర్స్ట్ టైం ఎంత చూడండి. బర్స్ట్ టైం వచ్చేసి 2 టైం యూనిట్స్, అంటే 2 + 2 దట్ ఈస్ 4. సో P1 కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు 2 to 4 టైం యూనిట్స్లో ఏదైనా ప్రాసెస్ అరైవ్ అయిందా, వచ్చిన ప్రాసెస్ మనం రెడీ క్యూలో నోట్ చేసుకోవాలి. సో 2 to 4 అంటే థర్డ్ టైం యూనిట్ దగ్గర ఏమైనా అరైవ్ అయిందా? ఎస్, P3 అరైవ్ అయింది. అలాగే ఫోర్త్ టైం యూనిట్ దగ్గర ఏమైనా అరైవ్ అయిందా? ఎస్, P6 అరైవ్ అయింది. సో ఇవి రెండు అరైవ్ అయినాయి. ఇంకేమైనా అరైవ్ అయినాయి అంటే ఇంకేమీ అరైవ్ అవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ P2, P1 ఎగ్జిక్యూట్ అయిపోయినాయి కాబట్టి అవైలబుల్ ప్రాసెస్ P5, P3 అండ్ P6. దీంట్లో నెక్స్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ చేసుకుని ఏది ఎగ్జిక్యూట్ చేయాలి? నెక్స్ట్ P5ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఎందుకంటే ఇదే ఫస్ట్ ఎంటర్ అయింది కాబట్టి. రైట్, సో P5 ఎగ్జిక్యూషన్ టైం వచ్చేసి దట్ ఈస్ బర్స్ట్ టైం వచ్చేసి 3, దట్ ఈస్ 4 + 3 7. సో P5 ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు 4 to 7 టైం యూనిట్స్లో ఏమైనా అరైవ్ అయినాయా? దట్ ఈస్ ఫిఫ్త్ టైం యూనిట్ దగ్గర ఏమైనా అరైవ్ అయిందా? లేదు. సిక్స్త్ టైం యూనిట్ దగ్గర ఏమైనా అరైవ్ అయిందా? ఎస్, P4 అరైవ్ అయింది. నెక్స్ట్ సెవెంత్ టైం యూనిట్ ఉందా? అసలు లేదు. సో అబౌవ్ 6 ఇంకా అసలు టైం యూనిట్స్ లేవు కాబట్టి అన్నీ అరైవ్ అయిపోయినాయి, 6 ప్రాసెస్ అరైవ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఓన్లీ ఎగ్జిక్యూషన్ చూసుకుంటే చాలు. నెక్స్ట్ P3 ఎగ్జిక్యూట్ చేయాలి. సో P3 బర్స్ట్ టైం ఎంత? 4, దట్ ఈస్ 7 + 4 దట్ ఈస్ 11. సో P3 ఎగ్జిక్యూట్ అయ్యింది. నెక్స్ట్ P6. సో P6 బర్స్ట్ టైం ఎంత? 1 ఓన్లీ, దట్ ఈస్ 11 + 1 12. నెక్స్ట్ P4 ఎగ్జిక్యూట్ చేయండి, దట్ ఈస్ బర్స్ట్ టైం వచ్చేసి 5, 12 + 5 దట్ ఈస్ 17. సో అన్ని ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. మనకి గ్యాంట్ చార్ట్ కూడా డ్రా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం రిమైనింగ్ టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడం చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫస్ట్ కంప్లీషన్ టైం కావాలి. సో కంప్లీషన్ టైంని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో కంప్లీషన్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే యూజింగ్ గ్యాంట్ చార్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. గ్యాంట్ చార్ట్లో ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ అనుకుంటే మనం కంప్లీషన్ టైంని రైట్ నుంచి లెఫ్ట్కి అబ్జర్వ్ చేయాలి. సో రైట్ నుంచి లెఫ్ట్కి ఏదైతే ప్రాసెస్కి మనం కంప్లీషన్ టైం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాసెస్ అపియర్ అయినప్పుడు దాని దగ్గర ఉన్నటువంటి టైంని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు P1కి కంప్లీషన్ టైం ఫైండ్ అవుట్ చేద్దాం. సో P1 ఎక్కడ అపియర్ అయిందో చూద్దాం. రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతూ, రైట్. సో రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అయితే P1 ఇక్కడ అపియర్ అయింది. సో P1 దగ్గర ఉన్నటువంటి కంప్లీషన్ టైంని మనం అబ్జర్వ్ చేస్తాం, దట్ ఈస్ 4. సో P1 కంప్లీషన్ టైం ఈజ్ 4. P2 completion time is 2. P3 completion time is 11. P4 17. P5 7. P6 12. సో ఇవి కంప్లీషన్ టైమ్స్. ఇప్పుడు మనం టర్న్ అరౌండ్ టైంని క్యాలిక్యులేట్ చేద్దాం. సో టర్న్ అరౌండ్ టైంకి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం, దట్ ఈస్ 4 - 1 3, 2 - 0 2, 11 - 3 8, 17 - 6 11, 7 - 2 5, 12 - 4 8. ఓకే, ఇప్పుడు వెయిటింగ్ టైమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వెయిటింగ్ టైమ్స్ ఫార్ములా ఏంటండి? టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. సో టర్న్ అరౌండ్ టైం ఉంది, బర్స్ట్ టైం ఉంది. సో 3 - 2 దట్ ఈస్ 1 0, 8 - 4 4, 6 2 7. ఇవి వెయిటింగ్ టైమ్స్. అలాగే రెస్పాన్స్ టైం కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో జనరల్గా నాట్ ఇంపార్టెంట్. సో రెస్పాన్స్ టైం కూడా చూద్దాం. రెస్పాన్స్ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇదే గ్యాంట్ చార్ట్లో లెఫ్ట్ నుంచి రైట్కి మనం అబ్జర్వ్ చేయాలి. ఇంతకుముందు కంప్లీషన్ టైం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతూ మనం ఆ ప్రాసెస్ దగ్గర ఉన్నటువంటి టైం యూనిట్ని మనం నోట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రెస్పాన్స్ టైం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ అక్కడ టైం యూనిట్ని నోట్ చేసుకుని దాని నుంచి మనం అరైవల్ టైంని సబ్ట్రాక్ట్ చేయాలి. చూద్దాం. రైట్, రెస్పాన్స్ టైం ఆఫ్ P1 రెస్పాన్స్ టైం ఏంటి? P1 రెస్పాన్స్ టైం అంటే లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ అక్కడ టైం యూనిట్ నోట్ చేసుకోవాలి. దట్ ఈస్ 2 - అరైవల్ టైం 1. 2 - 1 1. P2కి 0 - అరైవల్ టైం 0 0. P3కి అరైవల్ టైం రెస్పాన్స్ టైం దట్ ఈస్ 7 - అరైవల్ టైం 3. 7 - 3 4. నెక్స్ట్ 6. నెక్స్ట్ 2
నెక్స్ట్ P6కి 11 - 4 దట్ ఈస్ 7. సో ఇక్కడ వెయిటింగ్ టైం అండ్ రెస్పాన్స్ టైం కూడా సేమ్ వస్తాయి. ఎందుకు అంటే ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అల్గారిథం అనేది నాన్ ప్రీమిటివ్ షెడ్యూలింగ్ అల్గారిథం. నాన్ ప్రీమిటివ్ షెడ్యూలింగ్ అల్గారిథంకి వెయిటింగ్ టైం అండ్ రెస్పాన్స్ టైం సేమ్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం టోటల్ చేద్దాం. సో టోటల్ టర్న్ అరౌండ్ టైం ఎంత, ఇవన్నీ సమ్ చేయండి. సో సమ్ చేస్తే మనకు వచ్చింది 37. ఓకే, అలాగే టోటల్ వెయిటింగ్ టైం ఎంత వచ్చింది సమ్ చేస్తే, దట్ ఈస్ 20. సో ఇప్పుడు మనం యావరేజ్ వెయిటింగ్ టైం అండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సమ్ ఆఫ్ ఆల్ దీస్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్. సో ఈ సమ్ ఎంత వచ్చింది మనకి 37 బై టోటల్ దట్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ దట్ ఈస్ 6, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6.1667. అలాగే నెక్స్ట్ వెయిటింగ్ టైమ్స్, టోటల్ యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ దీస్ దట్ ఈస్ 20 బై టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ దట్ ఈస్ 6. ఎంత వచ్చింది మనకి? 3.333. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అల్గారిథం. థ్యాంక్ యూ.